హాయ్ ఎవ్రీవన్. చాలామంది నాకు డిఎం చేస్తున్నారు, లైక్ నేను చాలా జాబ్స్ అప్లై చేస్తున్నాను, నాకు ఎందుకు కాల్స్ రావట్లేదు, నీకు ఎందుకు వస్తున్నాయని చెప్పి. సో ఏం లేదండి, సింపుల్. ఇఫ్ ఇన్ కేస్ మీరు నౌకరీ ఆర్ లింక్డ్ఇన్లో సెర్చ్ చేస్తుంటే, సో నేను చెప్పేది ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ లింక్డ్ఇన్కి సపరేట్ నేను వీడియో చేసి చెప్పాను. సో ఇప్పుడు నౌకరీకి చెప్తాను. ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఇష్టం వచ్చిన జాబ్స్కి అప్లై చేయకండి, ఓకేనా? మీ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న జాబ్స్కి మాత్రమే అప్లై చేయండి. అంతేగాని ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి అప్లై చేసుకుంటూ వెళ్ళిపోకండి. ఎందుకంటే వాళ్ళు ఫిల్టర్ చేసేటప్పుడు రిలేటెడ్ స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూస్తారు. సో మీరు స్కిల్స్ మ్యాచ్ అవ్వకుండా మీరు అప్లై చేసినా కూడా వేస్ట్. మీరు ఏవైతే మీ స్కిల్స్ ఉన్నాయో ఆ రిలేటెడ్ స్కిల్స్ జాబ్స్ మాత్రమే సెర్చ్ చేసుకోండి. అంతేగాని లైక్ ప్యాకేజ్ మంచిగా ఉంది అని చెప్పేసి అలా మాత్రం అప్లై చేసుకోకండి. అండ్ ఇంకోటి, మీ నౌకరీలో ప్రొఫైల్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. మెయిన్ అదే. ఓకే, ఇన్ కేస్ వాళ్ళు మీ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసినా కూడా సో మీ స్కిల్స్ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అందులో. అండ్ డైలీ యాక్టివ్గా ఉండండి. నౌకరీలో డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఈ 3 టైమింగ్స్లో సెర్చ్ చేస్తూ ఉండండి జాబ్స్. లైక్ ఆ టైంలో హైరింగ్స్ ఉన్నప్పుడు సో మీరు ఎర్లీ అప్లికెంట్ అవుతారు. అలాగా మీకు ఇంకా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. జస్ట్ ఈ టిప్స్ ఫాలో అవ్వండి, పక్కా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఇన్ కేస్ ఈ టిప్స్ హెల్ప్ అవుతే మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి, బ్రో నాకు ఈ టిప్స్ కొంచెం యూస్ఫుల్ అయ్యాయి అని చెప్పేసి. లైక్ చాలామంది ఇంకా ప్రాపర్గా రెజ్యూమ్ కానీ అలా చేసుకొని ఉండరు. రెజ్యూమ్ కూడా ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి. అండ్ రెజ్యూమ్లో కూడా మొత్తం మహాభారతం రాయకండి. జస్ట్ మీ స్కిల్స్ ఉన్నవి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి 2 పేజెస్లో, అంతే. మరి మొత్తం ఏది పడితే అది ఫిల్ చేసి పెట్టకండి, ఏదో రెజ్యూమ్ ఫుల్గా ఉండాలని. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రెషర్ అయినా సరే, లైక్ మీ జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఉండేలా చూసుకోండి రెజ్యూమ్లో, అంతేగాని మొత్తం ఏది పడితే అది పెట్టకండి, ఓకే? అండ్ రెజ్యూమ్ కూడా రంగోలీ లాగా చేయకండి, ప్రాపర్గా చేసుకోండి. కలర్స్ పెట్టి అలా చేయకండి, ప్రాపర్గా నీట్గా చేసుకోండి. అండ్ నేను ఆ రెజ్యూమ్కి కూడా సపరేట్ లైక్ రెజ్యూమ్ ఎలా చేసుకోవాలని చెప్పి కూడా నేను ఒక వీడియో చేశాను. సో నేను అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి, మేబీ మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకోటి, నేను జాబ్ సర్కిల్లో నేను హైరింగ్ పోస్ట్ అన్నీ పెడుతూ ఉంటాను. ఫ్రెషర్స్కైనా లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా, లైక్ ఎవరైనా జాబ్ చేంజ్ అవుతున్నా కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మీ సర్కిల్ మీకు హైరింగ్ పోస్ట్ కానీ అలా ఏమన్నా ఉంటే నాకు షేర్ చేయండి ఇన్స్టాలో. సో నేను అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు హెల్ప్ అవ్వకపోయినా ఇంకొకరికి ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఓకే? అండ్ అలాగే ఆ సర్కిల్లో నేను కూడా లింక్డ్ఇన్లో సెర్చ్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను నాకు ఫ్రీ ఉన్న టైంలో. అండ్ మీ రిలేటెడ్ స్కిల్స్ ఏమన్నా నాకు పంపిస్తే నేను అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, ఓకేనా? చలో మరి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు హైరింగ్స్ ఉంటాయేమో తెలీదు. సో నేను హైరింగ్స్ ఉన్న వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మిస్ అయిపోకండి, ఓకే? బాయ్.